ఇంట్లోనే చేసినాం. సో ఇది మీకు ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది అండ్ ఆల్సో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం ఇట్లా బ్యూటిఫుల్గా చేయొచ్చు. సో చూడండి ఈజీగా. హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. సో ఇవాళ అయితే మన ఛానల్లో ఏం చూపిస్తున్నా అంటే కేక్ అనమాట. కేక్ రెసిపీ చాలా ఈజీ, బట్ సో చూద్దాం అసలు ఎలా వస్తుందో. ఫ్లాప్ అవుతుందేమో అని నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అన్న భయంతో ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇవాళ అయితే చూద్దాం ఎలా వస్తుంది అనేది. సో బాగా వస్తే హ్యాపీ. సో ఇంకా చేద్దాం, ఇంకా వెరైటీ దాంట్లో కేక్స్లో కూడా డిఫరెంట్ అయితే ట్రై చేస్తాను, బట్ ఎలా వస్తుందో చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, చలో. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి ఓన్లీ 4 బిస్కెట్స్తో అయితే ట్రై చేస్తున్నాయి, ఎందుకంటే ఫ్లాప్ అయిపోతే మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకే తక్కువ క్వాంటిటీలో వేద్దాం. ఈసారి బాగా వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్ మధ్యలో మనకైతే క్రీమ్ అయితే ఉంది కదా. సో ఆ వైట్ కలర్ క్రీమ్ అనేది చాలామంది తీసేస్తున్నారు. సో తీసేసి ఓన్లీ బిస్కెట్స్ బ్లెండ్ చేసేసి కేక్ అనేది ప్రిపేర్ చేస్తారు. బట్ మేము ఏంటంటే తెచ్చి చాలా డేస్ అయిపోయింది, అసలు దాంట్లో నుంచి క్రీమ్ తీయడానికి రాలేదు. అందుకే మేము డైరెక్ట్గా దాన్ని బ్రేక్ చేసి అలానే వేసుకున్నాం. ఒకవేళ మీరు వద్దు అని అనుకుంటే మీరు జస్ట్ ఓన్లీ బిస్కెట్స్ వేసుకోవచ్చు, క్రీమ్ సపరేట్ చేసేసి. సో ఇట్లా వేసుకోవడం వల్ల ఏమైందంటే మాకు ఒకటి బ్లెండ్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం అయిందనమాట. సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు, ఆ క్రీమ్ వల్ల మరి ఎందుకో తెలియదు, ప్రాపర్గా బ్లెండ్ అవ్వలేదు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా. సో అందుకే మేము ఏం చేసాం, అక్కడైతే క్రీమ్ ఇంకా అంటే లోపల ఉండే వైట్ క్రీమ్ అండ్ బిస్కెట్ రెండు కలిపేసే వరకు అసలు గ్రైండ్ అవ్వట్లేదు అది. సో అందుకే కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాం, ఓన్లీ కొద్దిగా యాడ్ చేసినాం, ఎందుకంటే ఆ టెక్స్చర్ అనేది ఈజీగా ఉంటుంది. సో బ్లెండ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి. సో కొంచెం అయితే యాడ్ చేసినాం, చూడాలి ఇప్పుడైతే. ఒకవేళ అయినా కూడా మీకు అవ్వకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసేయండి, అప్పుడు మంచిగా బ్లెండ్ అవుతుంది. మనం తర్వాత అయినా మిల్క్ యాడ్ చేయాలి, తర్వాత అయినా వాటర్ యాడ్ చేయాలి. బట్ ఏంటంటే నేను ఇక్కడే యాడ్ చేసేసాను, సో ఇక్కడే బ్లెండ్ అయిపోయింది, ఏం ప్రాబ్లం ఉండదు. సో టెక్స్చర్ ఇలా వచ్చే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. అక్కడెక్కడ కూడా మనకి పీసెస్ అనేది ఉండొద్దు, అంటే బిస్కెట్ పీసెస్ అట్లా స్మాల్ పీసెస్ కూడా ఉండొద్దు అనమాట. మనకి బేక్ అయ్యేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మెత్తగా అయ్యే వరకు కొంచెం మళ్ళీ కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటూ ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు వరకు చేసుకోండి. సో కొంచెం పలచగా వచ్చినా కూడా ఏం పర్లేదు, మనం ఇక్కడ మళ్ళీ మిల్క్ అనేది యాడ్ చేస్తాము. సో ఇక్కడ మంచిగా అది అనేది ఇట్లా కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. దెన్ దాన్ని నీట్గా అయితే మొత్తం దాంట్లో ఉన్నదంతా మనము తీసేసుకోవాలి, ఎందుకంటే క్రీమ్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మిల్క్ యాడ్ చేసాం. యాక్చువల్ నేను ఇక్కడ నాకు అర్థమైంది కాబట్టి సో వేసిన, అలా వేయకుండా సో కొద్దిగా మిల్క్ వేసుకోండి. మనకు తొందర ఎక్కువ కాబట్టి ఒకటేసారి వేసిన, బట్ నాకేం ప్రాబ్లం అవ్వలేదు. ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోండి. సో ఎక్కువ మిల్క్ అయిపోయింది అనుకో మళ్ళీ మొత్తం అది ఖరాబ్ అయిపోతుంది. అలా అని మొత్తం క్రీమ్ కావద్దు, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను, ఆ కన్సిస్టెన్సీలో కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫ్లఫీగా అవ్వడానికి, అంటే కేక్ మంచిగా సాఫ్ట్గా పొంగడానికి మనం ఇక్కడ వంట సోడా అయితే యాడ్ చేసుకుంటాం. చాలా కొంచెమే అనమాట, హాఫ్ స్పూన్ వేసుకోవాలి అంతే. దాని తర్వాత మీకు కావాలంటే మాత్రమే షుగర్ వేసుకోండి. ఆల్రెడీ మనకి బిస్కెట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ ఏం వేసుకోవాలి, హాఫ్ స్పూన్ వేసుకున్నాం. మీరు నచ్చితే వేసుకొని, లేదు అంటే లేదు. మొత్తం ఆ షుగర్ కూడా మొత్తం బ్లెండ్ అయిపోవాలి, అంటే షుగర్ క్రిస్టల్స్ కూడా మనకు కనిపించొద్దు. అండ్ ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి, అండ్ బౌల్స్ అయితే లేవు మా దగ్గర కేక్ బౌల్లో. సో అందుకే మేము నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేసే బౌల్కి గీ అయితే అప్లై చేస్తున్నాం. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా అప్లై అంటే పెట్టవచ్చు, లేదు అంటే నార్మల్గా ఇట్లా గీ అప్లై చేసుకొని, గీ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకొని, ఇంకేం చేయలేం కదా. సో ఇందాక మనం ఏదైతే కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకున్నామో అదంతా దీంట్లోకి స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట ఈక్వల్గా. నీట్గా అయితే మనం మొత్తం వేసేసుకోవాలి. సో ఎక్కడ వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఏదైనా కూడా కాస్ట్లీయే కదా. అండ్ నెక్స్ట్ దాన్ని కొంచెం మనం ఇట్లా ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోతాయి అనమాట కింద. నేనైతే చేసేసినాం. సో మిక్చర్ కూడా రెడీ అయిపోయింది, లైక్ మొత్తం పేస్ట్. సో ఇంకా దేవుడి పైన భారం వేసి స్టార్ట్ అయితే వేస్తున్నాం. సో ఫస్ట్ అయితే డైరెక్ట్గా పెట్టకుండా మనం ఒక స్టాండ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో అయితే స్టాండ్ పెట్టుకుంటున్నాం, లైక్ మనం ఇది పెట్టుకొని నెక్స్ట్ దీంట్లో మనం అయితే ఇది మిక్చర్ అయితే వేసేసుకోవాలి. సో దీన్ని తీసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 30 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. సో అప్పుడప్పుడు ఒక 10 మినిట్స్కి అట్లా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదేంటంటే మనకి ప్రాసెస్ అంతా మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మొత్తం అది మాడిపోతుంది అండ్ అడుగంటిపోతుంది. సో అందుకే కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి అండ్ లో ఫ్లేమ్లో మొత్తం 20 మినిట్స్ అయినా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి. ఫస్ట్ మేము 30 మినిట్స్ అనుకున్నాము. రిజల్ట్ అయితే ఎలా వచ్చిందో నాకైతే తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో
సో ఇప్పుడు చూద్దాం ఇంకా రిజల్ట్ ఎలా వస్తుందో. సో ఫస్ట్ అయితే పెట్టేసినాం కాబట్టి ఒక 20 to 30 minutes పడుతుంది సో అది కుక్ అవ్వడానికి. 30 minutes తర్వాత అయితే మేము ఓపెన్ చేయడానికి వచ్చాము. సో ఫస్ట్ అది చెక్ చేసినప్పుడు ఏంటంటే అది ప్రాపర్గా ఇంకా కుక్ అవ్వలేదు. సో ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసినాం. సో ఇంకా కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దామని. సో అట్లా మీరు ఒకటేసారి ఒక 40 minutes తర్వాత కాకుండా అట్లా 30 minutes 20 minutes తర్వాత చెక్ చేస్తూ ఉండండి. సో ఎలా చెక్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు కుక్ అయింది అని తెలియాలంటే జస్ట్ సింపుల్ వే. సో దాని తర్వాత మళ్ళీ 20 minutes తర్వాత వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా నైఫ్ కానీ ఫోక్ కానీ లేదంటే ఏదైనా స్టిక్ టైప్లా పెట్టి అది ఇన్సర్ట్ చేసి బయటికి తీస్తే దానికి ఏం కేక్ అనేది అతుక్కోకుండా బయటికి వస్తే మంచిగా బేక్ అయినట్టు. నేనైతే పెట్టి చూపిస్తున్నా కదా. సో నైఫ్కి ఏం అంటలేదు. సో ఇప్పుడు మనకి బేక్ అయినట్టు అనమాట. మనకి రెడీ అయ్యింది కానీ రివర్స్ చేస్తే ఎలా అవుతుందో చూద్దాం. యాక్చువల్ దాన్ని పట్కారాతో తీయాలి. బట్ ఒకవేళ చెయ్యి స్లిప్ అయి కింద పడ్డదంటే ఇంకా మొత్తం చేసిన కష్టం అంతా పోతుంది కదా. సో అందుకే నేను సేఫ్ సైడ్గా పక్కకు జరిగి మా తమ్ముడికి ఇచ్చేసిన అనమాట తీయే అని చెప్పి. సో కేక్ అయితే బాగా వచ్చింది. మాకు కేక్ అంటే ఫ్లిప్ చేసే వరకు కూడా భయం వేస్తుంది. ఫ్లిప్ చేసేటప్పుడు మళ్ళీ ఏమైనా ఊడిపోయిద్దేమో కింద ఉడకలేదేమో అన్న టెన్షన్తో, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో అంత ఈజీగా తీసుకోలేము, చాలా కష్టపడి చేసినాం కాబట్టి. సో కార్నర్స్ కట్ చేయకముందే అది ప్రాపర్గా అంటే మరీ అంత అతుక్కొని అయితే లేదు. అందుకే జస్ట్ ఫ్లిప్ చేయగానే ఓపెన్ అయిపోయింది. నా హ్యాపీనెస్ చూడాలి, చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికోసం మనం పైన ఏదైతే లేయర్ వేయాలి కాబట్టి దానికోసం అయితే నేను క్రీమ్ తయారు చేస్తున్నా. సో డైరెక్ట్గా మనము చాక్లెట్ని మెల్ట్ చేయకుండా ఇలా డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో అయితే చేయాలి. ఫస్ట్ ఒక్కటే చాక్లెట్ తీసుకున్నాం అనమాట. అది అస్సలు సరిపోలేదు. అందుకే మళ్ళీ 20 రూపీస్ చాక్లెట్ తెచ్చుకొని దాన్ని అయితే మళ్ళీ డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసాము. ఇందాక ఒకటే చాక్లెట్ ఉంది కదా సరిపోదని చెప్పేసి దాంట్లో మిల్క్ యాడ్ చేసాము. సో బాగా మంచిగా అయిందనమాట కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందాక మనం ఏదైతే కేక్ ఉందో సో దానిపైన ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ ఇది అప్లై చేయడం వల్ల మనకి ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంది ఈ క్రీమ్ వల్లనే. సో అస్సలు స్కిప్ చేయకండి. మీకు నచ్చిన ఏదైనా ఒక చాక్లెట్ క్రీమ్ అప్లై చేసేయండి. డైరీ మిల్క్ అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ దాన్ని కొంచెం డెకరేట్ చేయడానికి జెమ్స్ అయితే యూజ్ చేసినాం కలర్ఫుల్గా. సో చూడడానికి ఇంకా బాగుంది కదా. బట్ ఏంటంటే మేము చాలా కష్టపడి అంత దూరం వెళ్ళి వీడియోస్ చేస్తుంటాం. దానికైతే ఎటువంటి వ్యూస్ అయితే రాలేదు. మొన్న సికింద్రాబాద్కి వెళ్ళి అంత దూరం వెళ్ళి చేసినాం కానీ ఏ వ్యూస్ రాలేదు. సో అందుకే ఇంట్లోనే చేసినాం. సో ఇది మీకు ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది అండ్ ఆల్సో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి చాలా ఈజీగా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది. షాప్లో కొనుక్కున్నట్టే చాలా టేస్ట్ ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.